దేవుడు నాతో ఉంటే దేన్నైనా ఓడిపోగలమా? దేవుడు నాలో ఉన్నట్టయితే నేను ఎక్కడైనా ఓడిపోతానా, లేకపోతే నేను లొంగిపోతానా? లేదు. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో నువ్వు మతం మార్చలేదు, నువ్వు దేవునితో ఏకమయ్యావు. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, నీవు తిరిగి జన్మించినట్టయితే నువ్వు లోకాన్ని జయించగలవు. అంటే నీవు ఏ విధంగా డిజైన్ చేయబడ్డావు, ఏ విధంగా తయారు చేయబడ్డావు అంటే, ఎప్పుడు తిరిగి జన్మించినప్పుడు ఏమవుతుంది నీ జీవితంలో, నీ హృదయంలో యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తున్నాడు. దేవుడు నీలో ఉన్నాడు. ఏమన్నాడు వాక్యంలో? క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ అన్నాడు. మీలో ఉన్న క్రీస్తే మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్ అన్నాడు. సువార్త మర్మం ఏంటంటే, యేసు ప్రభు నీ జీవితంలో, నీ హృదయంలో, నీలో జీవించడం. గమనించండి, ఇప్పుడు ఏమైంది? మన డిఎన్ఏ మారుతుంది. దేవుని యొక్క డిఎన్ఏతో నింపబడుతున్నాం. దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క జ్ఞానముతో, దేవుని యొక్క ఆలోచన విధానంతో దేవుడు మనల్ని ఆ విధంగా డిజైన్ చేశాడు. ఈ డిజైను, ఈ డెస్టినీ దేవుడు ఎప్పుడైతే ఉంచాడో, దేవుడు నాతో ఉంటే దేన్నైనా ఓడిపోగలమా? హల్లెలూయా. దేవుడు నాలో ఉన్నట్టయితే నేను ఎక్కడైనా ఓడిపోతానా, లేకపోతే నేను లొంగిపోతానా? లేదు. ఎందుకు? నాలో దైవిక శక్తి ఉందన్నమాట. అది మర్చిపోకూడదు. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో నువ్వు మతం మార్చలేదు, నువ్వు దేవునితో ఏకమయ్యావు. దేవుని యొక్క జీవము నీలోకి వచ్చిందనమాట. హల్లెలూయా. దేవుడు నీలో ఉన్నాడు, ఆ నిశ్చయత నీకు ఉండాలి. అప్పుడే ఏ శోధన వచ్చినా నువ్వు జయించగలవు, ఏ రకమైన ఆటంకం వచ్చినా నువ్వు జయించగలవు, ఏ రకమైన పర్వతం వచ్చినా ఆ పర్వతాన్ని నువ్వు తొలగించగలవు, ఏ విధమైన తుఫాన్ వచ్చినా దాన్ని నువ్వు నెమ్మలపరచగలవు. హల్లెలూయా. ఈ యొక్క డిజైన్, ఈ నీలో దేవుడు ఆ రకంగా నిన్ను తయారు చేయడమే కాదు, అటువంటి పొటెన్సీతో, అటువంటి పవర్ పొటెన్సీతో ఉంచాడు నిన్ను, సామర్థ్యం నీలో ఉంచాడు. కానీ అది ఆటోమేటిక్గా పనిచేయదు. ఏ విధంగా రిలీజ్ చేయబడుతుంది అంటే నీ విశ్వాసము ద్వారా. అందుకే ఏమంటున్నాడు, ఈ లోకమును జయించిన విజయము ఎలాగా? మన విశ్వాసమే. ఏ దాంట్లో విశ్వాసము? దేవుడు మనలో చేసినటువంటి అంశం పైన విశ్వాసం. హల్లెలూయా. ఏం చేశాడు? నిన్ను తిరిగి జన్మనిచ్చాడు. తిరిగి జన్మించడం అంటే ఆయన మనలో ఉన్నాడు. ఆ నమ్మకము, ఆ విశ్వాసంలో నేను ఎదగాలి. ఇది నీవు ధ్యానించాలి. ఇప్పుడు చూడండి, రెండు గమనించాలి ఇక్కడ. విశ్వాసం అంటే మైండ్తో అగ్రీ చేయడమే కాదు, దాన్ని మెంటల్ ఎసెంట్ అంటాం. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. దేవుడు ఆ రోజుల్లోనే కాదు, ఇప్పుడు కూడా అందరినీ స్వస్థపరచగలడు అని నమ్ముతున్నారా? చేతులు ఎత్తండి. నమ్ముతున్నారు. చేతులు ఎత్తిన మీలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు? చాలామంది ఉన్నారు కదండి. ఎందుకు మరి? నువ్వు నమ్ముతున్నావు కానీ నీవు అనారోగ్యం ఉంది. మరి దాన్ని నమ్మకం అన్నారు, దాన్ని అగ్రిమెంట్ అంటారు. ఒక ఏకీభవించడం. దేవుని వాక్యము చదివి అవును నేను నమ్ముతున్నాను అంటాం. ఆ నమ్మకం దేంతో చేస్తున్నాం? మన మైండ్తో చేస్తున్నాం. మెంటల్గా మనం దాన్ని డిసగ్రీ చేయటం లేదు. అంటే దాంతో అపనమ్మకం, నేను నమ్మను అంటం లేదు. నమ్ముతాను, యేసు ప్రభువుని నమ్ముతున్నాను, ఆయన చేయగలను నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు నీకు చేస్తాడా? చేస్తాడేమో అంటే ఆ విశ్వాసం లేదు. విశ్వాసము అనేది మనసుకు సంబంధించినది కాదు, ఆత్మకు సంబంధించినది. అర్థమైన ఆమె అని చెప్పాలి. ఈ విశ్వాసంలో నువ్వు కట్టబడకపోతే నువ్వేమనుకుంటావు? నేను నమ్ముతున్నాను అనుకుంటావు, కానీ నీ అనుభవానికి, నీ నమ్మకానికి పొత్తు కుదరదు. ఎందుకు? నువ్వు నిజమైన విశ్వాసంలో నడవటం లేదు. నిజమైన విశ్వాసంలో నడిచినట్టయితే నీ అనుభవము, నీ విశ్వాసము ఏకీభవిస్తాయి, రుజువు ఉంటుంది. హల్లెలూయా.